వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారికి ప్రజాపక్షం పార్టీ తరఫున నమస్కారములు. ఆర్య గత కొన్ని రోజులుగా ప్రొద్దుటూరు పట్టణంలో మున్సిపల్ శాఖ అధీనంలో జరుగుతున్న ఒక పెట్రోల్ బంకులో జరుగుతున్న అవినీతి దాదాపు 1,23,00,000 అవినీతి జరిగిందంటూ గత కొన్ని రోజులుగా పుంకానుపుంకాలుగా వార్తాపత్రికల్లో వార్తలు రావడం జరుగుతుంది. దాని మీద ఆర్డీ గారు విచారణ చేస్తున్నారని కొంతమంది, కమిషనర్ చేస్తున్నారని కొంతమంది. సో దీని మీద మేము కమిషనర్గా ఒక వీడియో కూడా పెట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు విచారణ చేసి ఎక్కడ ఏం జరిగిందని నిగ్గు తెలుస్తారని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే మేము ఎంఆర్ఓ గారికి 13/1/2026న మేము ఒక వినతి పత్రం కూడా చేసినాం ఎంఆర్ఓ గారికి. బీయింగ్ అన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్టర్, కైండ్లీ ప్లీజ్ ఇష్యూ ద నోటీస్ టు ద మున్సిపల్ కమిషనర్ అండ్ గెట్ అన్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి వాళ్ళకు రాస్తే, వాళ్ళకు మేము పీజీఆర్ఎస్ కింద అర్జీ ఇస్తే వాళ్ళు ఏమి ఇచ్చినారంటే, మీకు రాసినామని ఒక ఎండార్స్మెంట్ ఇచ్చినారు. మీరు కలెక్టర్ గారికి రాసిన ఎండార్స్మెంటు కలెక్టర్ గారికి ఆయన చూసుకుంటారని. బీయింగ్ అన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ అథారిటీ టు ఇష్యూ ద నోటీస్ టు ద కన్సర్న్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్. మున్సిపల్ కమిషనర్ గారికి నోటీస్ ఇచ్చే అథారిటీ లేదా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారికి? అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా మీకు నివేదించడము, అందులో చేతులు దులుపుకోవడము. సో అదేవిధంగా రెండో ఇష్యూ ఏమంటే, పొద్దుటూరు శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయంలో అక్కడ కొంత బంగారు, వెండి, దాదాపు అక్కడ కూడా ₹1,00,00,000 మిస్అప్రాప్రియేషన్ జరిగిందని చెప్పి వార్తలు రావడం, దాని మీద ఆలయ కమిటీ చైర్మన్ గారు పోలీసులు కంప్లైంట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో అక్కడ ఉన్న శివప్రసాద్ ఎవరో వచ్చి ఆయన అమ్మవారి విగ్రహం, అమ్మవారి హారం దొరికిందని చెప్పడం, దాని మీద వాళ్ళకు అనుమానాలు రావడంతో పరిశీలన చేస్తే అది నకిలీ అని తేలింది. మరి దాని మీద కూడా కంప్లైంట్ చేయండి పోలీసులకు అని చెప్పి మేము వినతి పత్రం దాని మీద కూడా ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం. ప్లీజ్ ఇష్యూ ద నోటీస్ టు ద ఈఓ కన్సర్న్ టెంపుల్ అండ్ గెట్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ద ఈఓ. ఆయన కూడా ఏమి ఇచ్చాడు ఎండార్స్మెంట్ మాకు, యువర్ రిప్రజెంటేషన్ ఇస్ ఫార్వర్డ్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ విల్ లుక్ ఆఫ్టర్ ద మ్యాటర్. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా వాళ్ళ పరిధిలో ఉండేదానికి కూడా మీకు ఎండార్ చేయడము, మీరే పరిశీలించాలంటే దాదాపు జిల్లాలో 40 మండలాలు ఉన్నాయి. 40 మండలాల్లో ఉండే ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరే పరిశీలన చేస్తారా? వాళ్ళకి పవర్ లేదా? అది వాళ్ళు చెప్పే విషయం ఏమంటే, మాకు పవర్ లేదు, మేము నోటీస్ ఇచ్చే పవర్ కూడా లేదని వాళ్ళు చెప్పడం. ఈజ్ ఇట్ పాసిబుల్? మరి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్గా ఎందుకంటే వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని కలెక్టర్ గారిని నిర్వహించినప్పుడు వాళ్ళు ఎందుకు ఆ పదవిలో ఉండాలా? వాళ్ళ అథారిటీ ఏమి? కాబట్టి ఈ విధంగా ప్రతి వ్యవస్థలో కూడా ఈ శివాలయం విషయంలో ఏముంది, ఇప్పుడు దొంగకే తాళాలు ఇచ్చినట్టు అక్కడ వాళ్ళను ఆలయం యొక్క వస్తువులు కానీ ఏదైనా భద్రతగా ఉండాలని వాళ్ళని పెడితే, వాళ్ళే దాన్ని దొంగతనం చేసి ఇదో వచ్చింది అదే వచ్చింది అని చెప్పడము, దానికి మళ్ళీ పై అధికారులు ఒక నెల వాళ్ళు టైం కోరడము, వీళ్ళు టైం వేయడము. ఏమిటిది ఇది? అసలు ముందు వ్యవస్థలు పనిచేస్తున్నాయా? ఒకటి కలెక్టర్ గారికి ప్రజాపక్షం పార్టీ తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో ఎంతోమంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎంఎస్సి జరిగిన యువతంతా కేవలం 15,000కు డైలీ బేసిస్ మీద 300కు కూడా పనిచేస్తున్నారు, గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నారు. మరి ఈ విధంగా లక్షల జీతాలు తీసుకుంటా ఈ దొంగతనాలకి ఏంది, ఈ మిస్అప్రాప్రియేషన్ చేయడం ఏందండి? కలెక్టర్ గారు ఆలోచన చేయండి. యువత కేవలం ₹300 పనిచేస్తున్నారు. మరి కమిషనర్ గారేమో ₹1,00,000 జీతం తీసుకుంటా, ఈజ్ నాట్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దట్. హీ హ్యాస్ టు గివ్ ఏ కంప్లైంట్. ప్రీవియస్ కమిషనర్ ఎందుకు ఇచ్చాడు? ఓన్లీ ₹1,000 హీ హ్యాస్ గివెన్ ఏ కంప్లైంట్ బిఫోర్ ద 1 town PS ప్రొద్దుటూర్ అండ్ దే రిజిస్టర్డ్ ద కేస్. బట్ ఈ కేసులో 1,23,00,000 మిస్అప్రాప్రియేషన్ జరిగిందని పేపర్లో రోజు చూసి మేము పిటిషన్లు ఇస్తే దాని మీద స్పందన లేకుంటే ఏమిటి? ప్రజా విజ్ఞప్తులుగా స్పందన లేకుంటే ఎందుకు వాళ్ళు అధికారంలో? వాళ్ళ ఉద్యోగాలు ఎందుకు చేయాలి వాళ్ళు? సో దీని మీద స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అయ్యా నువ్వు కంప్లైంట్ ఇవ్వయా అని చెప్పినా కానీ
ఆ కమిషన్ పలకడు. ఇదేందని దేవస్థానంలో వాళ్ళు మేము ఒక నెల టైం ఇస్తే వస్తువులు తిరిగి ఇస్తామంటే టైం ఇవ్వడమా? అంటే వాళ్ళు ఏమైనా చేయొచ్చునా? ఇంకా పోలీసు ఎందుకుంగా? పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకుంగా? ఏ విభాగంలో తిన్న పెద్దలు వాళ్ళే సర్దుబాటు చేసుకుంటారంటే పోలీసులు అవసరంలే. కాబట్టి దయచేసి ఒక్కసారైనా మీరు స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకొని ప్రజలకు ఇదో అధికారులు పనిచేస్తున్నారనేది ఒక సింటమ్ అనేది పంపించండి అని చెప్పి మేము ప్రజాపక్షం తరఫున మీకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఎంత వచ్చింది?